పల్నాడు జిల్లాలో కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వైద్యాధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టారు. నరసరావుపేట, లింగంగుట్ల ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ రోగుల కోసం ప్రత్యేకంగా 10 పడకల వార్డు ప్రారంభించారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ ఈ ప్రత్యేక వార్డును ప్రారంభించడం జరిగింది. అత్యవసరమైన పరిస్థితులు ఎదుర్కొనేందుకు 40 ఆక్సిజన్ సిలిండర్స్ ని కూడా అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత ప్రమాదకర స్థాయిలో లేదని, అయినప్పటికీ ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ సురేష్ సూచనలు చేశారు. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాల్సిందిగా కోరారు. కోవిడ్ గురించి కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎవరు భయపడాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన పని లేదు. కోవిడ్కి సంబంధించినంత వరకు మా హాస్పిటల్ మేము ప్రిపేర్డ్గా ఉన్నాము. మొట్టమొదటిగా కోవిడ్కి సంబంధించి హాస్పిటల్లో ఒక ప్రిపేర్డ్నెస్ టీమ్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. టీమ్ మీటింగ్స్ ఇప్పటికే 2 సార్లు టీమ్ మీటింగ్స్ పెట్టుకొని హాస్పిటల్లో ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయాలనేది డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మా హాస్పిటల్లో 10 పడకలతో ప్రత్యేకంగా కోవిడ్ వార్డుని ఒక స్పెషల్ వార్డుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత ఆక్సిజన్కి సంబంధించి మాక్ డ్రిల్ ద్వారా ఆక్సిజన్, సెంట్రల్ ఆక్సిజన్ అంతా కరెక్ట్గా ఉందా లేదా, ఎక్కడన్నా లీక్లు అవుతున్నాయా అనేది ఒకటి చెక్ చేసుకోవడం జరిగింది. కాబట్టి స్టాఫ్ అందరికీ కూడా రిఫ్రెషర్ ట్రైనింగ్స్ ఇస్తున్నాము, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది. హాస్పిటల్కి వచ్చే పబ్లిక్ని కూడా చిన్న చిన్న గ్రూప్ మీటింగ్స్ ద్వారా వాళ్ళకి కూడా తెలియజేస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో కరోనా వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలియజేస్తున్నాము.